ఫ్రెండ్స్ ఈరోజైతే మీ ముందుకి ఓన్లీ సింగిల్ ఫోటోతోని ఒక మంచి లిరికల్ వీడియో ఎడిటింగ్ తీసుకొచ్చాను ఫాదర్ పైన. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి ప్రివ్యూ చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ మీరు వీడియో చూసారు కదా, ఇదే వీడియోని మీరు ఫుల్ సౌండ్తో సహా వినాలనుకుంటే మన టెలిగ్రామ్లో లేదా మన ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. ఎడిటింగ్ లాగా మీరు కూడా మీ నాన్నగారి అలాగే మీరు కలిపి దిగిన ఫోటో ఉంటుంది కదా, సో అట్లాంటి ఫోటో యాడ్ చేసుకొని ఇలాంటి ఎడిటింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే చాలా వరకు ఎక్కువ లైక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ వీడియో అయితే చేశాను. సో ఎడిటింగ్ నచ్చితే ఎడిట్ చేసుకోండి. అయితే ఈ ఎడిటింగ్ని మీరు కైన్ మాస్టర్లో ఎలైట్ మోషన్లో రెండిట్లో తయారు చేసుకోవచ్చు. ఈ రెండింటికి సంబంధించిన ప్రెజెంట్ల లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఈ రెండు యాప్స్లలో కూడా ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. ముందుగా ఎలైట్ మోషన్లో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఎలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎడిటింగ్ని ఎలైట్ మోషన్లో చేసుకోవాలనుకుంటే రెండు ప్రెజెంట్లను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫుల్ ప్రెజెంట్ని, లిరికల్ ప్రెజెంట్ని. తర్వాత ఒక ఫాంట్ ఉంటుంది, అదేవిధంగా ఒక వీడియో ఉంటుంది. ఆ రెండింటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫుల్ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది, జస్ట్ 1 మినిట్లో ఎడిటింగ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకు నేను ఫోటో అయితే ఇచ్చాను. ఇక్కడ మనకు చిరంజీవి సార్ అలాగే రామ్ చరణ్ సార్ ఇద్దరు కలిపి దిగిన ఫోటో ఉంది కదా, సో ఆ ఫోటో అయితే ఇచ్చాను. ఆ ఫోటో ఉంటుంది మీకు లేయర్స్లలో చూసుకోండి. ఆ ఫోటోని క్లిక్ చేయండి. కింద కలర్ అండ్ ఫుల్ ఆప్షన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ మీడియా సింబల్ అయితే ఉంది కదా, సో నేమ్ అనేది, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ నాన్న కలిసి దిగిన ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించడం కోసమని నార్మల్గా ఒకటే ఫోటో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, మహేష్ బాబు సార్ది. ఇక్కడ మనకు వాళ్ళ నాన్నగారితో కలిసి దిగిన ఫోటో అయితే లేదు, నార్మల్గా అయితే ఉంది. సో ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక్కోసారి ఫోటో అనేది సరిగా కట్ అవుతుంది అనుకోండి, అంటే మీకు ఆ సైజ్ అనేది మ్యాచ్ కాలేదనుకోండి, అలాంటప్పుడు కింద మీకు ఫిల్, ఫిట్, స్ట్రెచ్ అనే 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఫిట్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్ ఉంటుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఒకవేళ సైజు అదంతా మీకు మ్యాచ్ కాకపోతే సింపుల్గా దానికి మనకు మూలకు చుక్కలు ఉంటాయి కదా, చుక్కలతో మీరు సైజు ఎంత కావాలో అంతలా పెంచుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు. ఎటైనా జరుపుకోవాలనుకుంటూ కూడా ఇట్లా మీరు మాన్యువల్గా జరుపుకోవచ్చు. ఓకేనా? సో చూడండి, ఇలా అయితే మనకు ఫోటో సెట్ అవుతుంది. ఫోటో అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లిరిక్స్ యాడ్ చేసుకోవాలంటే బ్యాక్ వచ్చేసేయండి, లిరికల్ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు లిరిక్స్ ఓపెన్ చేస్తే మీకు దగ్గర ఈ ఫాంట్ అయితే ఉంటుంది కదా, అట్లాంటప్పుడు అందుకే ఫాంట్ ఇచ్చిన కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫాంట్ని వీటికి ఎలా అప్లై చేయాలంటే ఇందులో మీకు ఎల్లో కలర్లో టెక్స్ట్ లేయర్స్ అన్నీ ఉంటాయి, అందులో ఒకదాన్ని క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి, పైన ఫాంట్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఉంది కదా, లెమన్ మిల్క్ అని ఉంటుంది, లెమన్ మిల్క్ రెగ్యులర్ ఇటాలిక్ అని ఉంటుంది. సో ఆ ఫాంట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఇంపోర్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అనే బాక్స్ని టిక్ చేసుకోండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్లు మాత్రమే కనిపిస్తాయి, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా సెర్చ్ ఆప్షన్లో ఫాంట్ యొక్క నేమ్ ఉంది కదా, దాన్ని టైప్ చేసుకుని సరే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఒకదానికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. ఆటోమేటిక్గా అన్నిటికీ ఆ ఫాంట్ అనేది అప్లై అయిపోతుంది. ఇక్కడ తర్వాత ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ ఆల్ లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ అదే ఆప్షన్ని క్లిక్ చేసి కాఫీ 22 లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. మీరు ఎడిట్ చేస్తున్న ఫుల్ ప్రెజెంట్ని ఓపెన్ చేసి స్టార్టింగ్లో 0 సెకండ్ దగ్గర ఈ వైట్ మార్క్ నుంచి ఇదే ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ 22 లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి, మనకి ఇలా అయితే లిరిక్స్ అయితే యాడ్ అయిపోయినాయి. సో ఫైనల్గా మనం పార్టికల్ వీడియో ఇచ్చిన కదా, దాన్ని యాడ్ చేసుకుందాం. స్టార్టింగ్లో 0 సెకండ్ దగ్గర మీరు వైట్ మార్క్ నుంచి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మీకు ఆ పార్టికల్స్ వీడియో ఇస్తా కాబట్టి దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ పార్టికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో మీరు ఒక 6 సెకండ్స్ వరకు మీరు ఇట్లా కట్ చేసుకోండి. ఓకేనా? అంటే 6 సెకండ్ దగ్గర మీరు ఈ వైట్ మార్క్ నుంచేసి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మనకు వీడియో అయితే కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఆ వీడియో మనకు అక్కడ నుంచి ఇదంతా కూడా మనకు స్టార్టింగ్ నుంచి అయితే వస్తుంది. ఇక్కడ కింద మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. జెడ్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి, నెంబర్ ఎంటర్ చేయమని వస్తుంది. ఇక్కడ మీరు 3800 అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మీరు దానికి మూలకు చుక్కలు ఉన్నాయి కదా, చుక్కలతో సైజు ఇలా పెంచుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుంది కదా, మీ ఫోటో కన్నా కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. మీకు ఇట్లా 2 ఫింగర్స్తో కూడా మీరు సైజు పెంచుకోవచ్చు. తర్వాత ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్లోకి వెళ్ళి దానికి ఉన్న సౌండ్ని మొత్తం 0 సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ అదే వీడియోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసి
ఇక్కడ మనకు క్రోమాకి ఎఫెక్ట్ ఉంటుంది, లేకపోతే మీకు సెర్చ్ ఆప్షన్లో టైప్ చేయండి వస్తుంది. సో ఆ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని కలర్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పెన్ ఐకన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కలర్ సెలెక్ట్ అయితే వస్తుంది, మీరు ఇక్కడ గ్రీన్ కలర్ మీద ఉంచేసేయండి. సో మీకు గ్రీన్ కలర్ అయితే పోతుంది. తర్వాత ఇక్కడ థ్రెషోల్డ్ అనే ఆప్షన్ని 1000 ఉంటుంది కదా, దీన్ని పెంచుకోండి. ఓకేనా, సో మీరు అక్కడ చూసుకుంటూ పెంచుకోండి. నేనైతే ఒక 3500 అయితే తీసుకున్నా. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసి బ్లర్లో గషన్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం మళ్ళీ దానిపైన క్లిక్ చేసి ఇక్కడ దీన్ని వచ్చేసి 250 అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో తర్వాత ఇక ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే ఎండింగ్ మీకు రెడ్ మార్క్ ఉంటుంది 24.10 సెకండ్ దగ్గర, అక్కడ ఉంచేసి వీడియోని క్లిక్ చేసి ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. అంతవరకు అయితే మనకు వీడియో ఉంటుంది, మిగతా అదంతా కట్ అవుతుంది. సో ఫైనల్గా మీకు ప్రివ్యూ ఎలా వచ్చిందో చూపిస్తాను. దానికంటే ముందు మనం 3D కెమెరాని ఆన్ చేసుకోవాలి కాబట్టి ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. 3D కెమెరా ఆన్ అవుతుంది. సో ఒకసారి ప్లే చేస్తున్నాను కదా, చూడండి మీకే ఎలా అనిపించిందో మీరు తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మనమైతే ఎడిటింగ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏంటంటే మీ నాన్న అలాగే మీరు కలిసి దిగిన ఫోటో ఉంటుంది కదా, అదైతే బాగా సెట్ అవుతుంది. ట్రై చేయండి, మీ నాన్నగారితో మీరు కలిసి దిగిన ఫోటో ఉందేమో చూసుకోండి. సో అట్లాంటి ఫోటోకి బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకొని ఆ ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి, బాగుంటుంది. సో ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని మనం సేవ్ చేసుకోవాలంటే పైన ఎక్స్పోర్ట్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అదే వీడియోని కైన్మాస్టర్లో కూడా ఎలా చేయాలో చూద్దాం. నేను కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను, మీరు కూడా ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎడిటింగ్ని కైన్మాస్టర్లో చేసుకోవాలనుకుంటే దీనికి మీరు ఏంటంటే ఒక పార్టికల్ వీడియోని కైన్మాస్టర్ ప్రెజెంట్ని రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. తర్వాత యాప్ని ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూని క్లిక్ చేసి ఇంపోర్ట్ అనే బటన్ని క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ప్రెజెంట్ ఉంటుంది కదా, దాని పేరు వచ్చేసి December 19th కైన్ ఫైల్ బై TTS అని ఉంటుంది. సో ఆ ప్రెజెంట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి మనకు ప్రెజెంట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు రామ్ చరణ్ సార్ అలాగే మనకు చిరంజీవి సార్ కలిసి దిగిన ఫోటో ఒకటి కనిపిస్తుంది. ఆ ఫోటోని క్లిక్ చేసి రైట్ సైడ్లో ఉన్న రీప్లేస్ ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ కూడా మీరు ఏంటంటే మీకు నచ్చిన ఫోటో ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఏంటంటే నార్మల్గా ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నాను. సపోజ్ ఇక్కడ నేను ప్రభాస్ సార్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఒకటే ఫోటో ఉంది నా దగ్గర అట్లా కలిసి దిగినది, అందుకే ఆ ఫోటో ఉంది. కాబట్టి మీకు అసలు చేంజ్ అవుతుందా లేదా ఫోటో అనేది మీకు చూపించడం కోసమని వేరే ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి మనకు ఫోటో అయితే చేంజ్ అవుతుంది. తర్వాత దీని సైజ్ అనేది మీరు మీకు ఎట్లయితే బాగుంటుందో అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇట్లా రొటేషన్ కూడా చేసుకోవచ్చు, సైజు ఎక్కువ తక్కువ అదంతా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీకు ఎలైట్ మోషన్లో అయితే వీడియో 3Dలో వస్తుంది, కైన్మాస్టర్లో నార్మల్గా వస్తుంది. ఓకేనా, సో మీరు అది అడ్జస్ట్ చేసుకోవాలి, మీకు తప్పదు మరి. సో ఇక్కడ మీరు ఏంటంటే ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అంతే అనమాట, మీకు ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఎఫెక్ట్లు అవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్ యాడ్ అయిపోతాయి. లిరికల్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను మీకు లిరికల్ కూడా ఇస్తాను కాబట్టి దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ వచ్చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఇందులో స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతే అనమాట, మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోతుంది. ఇక్కడ మనకు చాలా ఈజీ అనమాట ఇక్కడ కైన్మాస్టర్లో అయితే. కాకపోతే మనకు వీడియో అనేది 3Dలోకి రాదు. సో మీకు నచ్చితే ఎందులో నచ్చితే అందులో ఎడిట్ చేసుకోండి. ఎందుకు ఇందులో 3Dలో రాదంటే ఇందులో మనకు 3D కెమెరా ఆప్షన్ లేదు. కీ ఫ్రేమ్స్తో చేసుకోవచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, అందుకే చేయలేదు. సో మనకి ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకాన్ని క్లిక్ చేసుకొని వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియోని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.